హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ మాట్లాడుతూ ఉన్నాను. త్వరలో అంటే ఒక వారం రోజుల లోపుగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది రాబోతూ ఉన్నది. చాలామంది అభ్యర్థులు కూడా డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పేది, ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అది ఈ యొక్క ఎలక్షన్స్ నోటిఫికేషన్కు ముందే ఈ యొక్క ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అనేది మనకు మార్చి 12కు వస్తుందని చెప్పేసి మనకు సమాచారము ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ 12 కంటే లోపే అంటే మేబీ మార్చి ఫస్ట్ లోపుగా లేదంటే మొదటి వారంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది ఇవ్వబోతా ఉన్నారు. దాదాపుగా 11,000కి ఎబోనే 11,000కు ఎక్కువ, దాదాపుగా 12,000 వరకు 11,000కి ఎక్కువనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేటటువంటిది రాబోతూ ఉన్నది. ఇంత ముందుకు ఉన్నటువంటి 5,086 పోస్టులకు ఇవి ఎడిషన్గా ఇంకా పోస్టులను యాడ్ చేసి మొత్తం కలిపి 11,000 పోస్టులకు ఎక్కువనే 11,000 పోస్టులకు ఎక్కువనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేటటువంటిది రాబోతూ ఉన్నాయి. ఈసారి దాంట్లో ఎస్జిటి పోస్టులు ఎక్కువనే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా దాదాపుగా 6,000 పోస్టులు స్కూల్ ఎస్జిటి ఉన్నాయంటే ఇంకొక 6,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి అందరికీ కూడా ఒక శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేటటువంటిది రాబోతున్నది. అట్లాగే టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ముందు టెట్ నోటిఫికేషన్, ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది రాబోతూ ఉన్నది. కాబట్టి టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈసారి టెట్ కనుక మీరు ప్రిపేర్గా సాధించలేదు అని చెప్పేసి అంటే చాలా కష్టమైనటువంటి పరిణామాలు ఉంటాయి మీకు. భవిష్యత్తులో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏదైతే ఉన్నదో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే టెట్ వచ్చిన తర్వాత డిఎస్సి వస్తుంది కాబట్టి కొంచెం డిఎస్సి వాళ్ళకైతే టైం ఉంటుంది. టెట్ వాళ్ళకి ఏంటంటే 2 ప్రిపేర్ కావాలి, టెట్ ప్రిపేర్ కావాలి, డిఎస్సి ప్రిపేర్ కావాలి, సైమల్టేనియస్గా 2 కూడా కంప్లీట్ చేసుకోవాలి మీరు. కాబట్టి టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొంచెం బర్డెన్ అనేటువంటిది ఎక్కువనే ఉంటుంది. కాబట్టి మీరు టెట్ క్వాలిఫై అయితేనే మీరు డిఎస్సి మీరు రాయగలుగుతారు. కాబట్టి టెట్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. లాస్ట్ టైం ఏంటంటే ఎస్జిటిలో వచ్చేసి 19%, స్కూల్ అసిస్టెంట్లో 15% మాత్రమే క్వాలిఫై అయ్యారు. అతి తక్కువ క్వాలిఫై అనేటటువంటిది ఇంతవరకు జరిగిన చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. అతి తక్కువ క్వాలిఫై అయింది లాస్ట్ టైం 2023లో జరిగినటువంటి టెట్లోనే అతి తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మీరు చదవాల్సి ఉంటుంది. మళ్ళీ క్వాలిఫై కాలేదంటే మళ్ళీ మిమ్మల్ని 5 years వరకు దాదాపుగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు డిఎస్సి రాదు. కాబట్టి మీరు ఈ యొక్క రాబోయేటటువంటి టెట్ అండ్ డిఎస్సిని మీరు ఒక లక్ష్యంగా చేసుకొని చదివితే మాత్రమే జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ చాలా పెరిగింది. కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి డిఎస్సి లేదు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాబోయే డిఎస్సిని లక్ష్యంగా చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నట్టు. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకొని తర్వాత టైం ప్రిపేర్ అవుదాంలే అని చెప్పేసి అనుకుంటే కూడా పొరపాటే. ఎందుకు అని చెప్పేసి అంటే లాస్ట్ టైం గురుకుల టైంలో గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే అక్కడ మీకు టైం అనేటటువంటిది ఎక్కువగా ఉండదు. ఉన్న టైంలో కోచింగు అండ్ ఈ యొక్క ప్రిపరేషన్ ఎగ్జామ్స్ ఇవన్నీ చేయాలి అంటే మాత్రం టైం అనేటటువంటిది దొరకదు. కాబట్టి మీరు ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే కోచింగ్ తీసుకోండి. ఇప్పటి నుంచి కోచింగ్ అనేటటువంటి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మీరు అప్పటి వరకల్లా ఈ యొక్క జాబ్ అనేటువంటి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం టీజీటీ, ఇప్పుడు టీజీటీ గురుకులాలో జాబ్ సంపాదించిన వాళ్ళు ఇంకెక్కువ ఉత్సాహంతో చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాబ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తేనే, గురుకులాలో జాబ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తేనే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. లేదు అంటే ఇంకా మిమ్మల్ని భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఇంకెవరు కూడా ఉండరు. అంటే ఎవరిని కాపాడరు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంతే ఇంకా. కాబట్టి
మీకు అవకాశం అనేటటువంటిది వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదంటే మళ్ళీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక జాబ్ అనేటటువంటిది నీతో పాటుగా నీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మ, నాన్న, భార్య, పిల్లల్ని అందరినీ సాదుతుంది ఒక జాబ్. సో కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి, ఒక జాబ్ ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషి అనేటటువంటిది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళినట్లయితే ఆ యొక్క ప్రైవేట్ జాబ్లో మిమ్మల్ని అక్కడ మార్నింగ్ 8 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 8 గంటల వరకు కూడా పని చేయించుకుంటారు. దాంట్లో మీకు గవర్నమెంట్ జీతంలో వచ్చే దాంట్లో సగం కూడా మీకు సాలరీ అనేటటువంటిది ఇవ్వరు మీకు. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు చదవాలి. సో కాబట్టి ఒక 4 నెలలు 5 నెలలు మీరు మీది కాదనుకొని చదివినట్లయితే ఈ 4 నెలలు నా జీవితాన్ని 40 ఏళ్ళ వరకు 50 ఏళ్ళ వరకు నా జీవితాన్ని నిలబెడుతుంది అనుకుంటే మీరు ఈ యొక్క 4 నెలలు మీవి కావనుకొని చదివితేనే మీరు ఫైనల్గా జాబ్ సాధించేటటువంటి మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీరు ఈ యొక్క మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అయితే మీ యొక్క విజయంలో తోడు ఉండాలని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ మీ విజయానికి మా హస్తం అనేటటువంటిది ఉండాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. సో కాబట్టి మీరు మన కోచింగ్ సెంటర్లో డిఎస్సి కోచింగ్ అనేటటువంటిది 26వ తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఒక గ్రాండ్ డెమోని మనం ఈ యొక్క ఆదివారము 25వ తారీఖు రోజున మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాము. సో కాబట్టి స్టార్ట్ చేయబోతున్నాం. ఆ రోజు ఉన్నది 25వ తారీఖు నాడు డెమో అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి మీరు ఆ రోజు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. 25వ తారీఖు రోజు ఎస్జిటి టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. సో అట్లాగే చూడండి, ఇక్కడ మేము ఏం చెప్తున్నామని చెప్పేసి అంటే 7 రోజుల ఉచిత కోచింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము. 25వ తారీఖు నాడు డెమో ఉందండి. గ్రాండ్ డెమోను మనం 25వ తారీఖు రోజు కండక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత 26వ తారీఖు నుంచే మనకు క్లాసెస్ అనేటటువంటి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో 7 రోజుల వరకు మేము ఉచితంగా క్లాసులోకి అలౌ చేస్తూ ఉన్నాము. సో ఎందుకని చెప్పేసి అంటే ఈ 7 రోజులలో మిమ్మల్ని అంటే మీరు మా యొక్క కోచింగ్ కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, ఎవ్రీథింగ్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, అట్లాగే మమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఎలా ఉంటుందనేటువంటి కూడా తెలుసుకోవచ్చు మీరు. సో కాబట్టి మేము ఈ యొక్క 7 రోజులు మీకు ఉచిత క్లాసెస్ మేము అందిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ 7 రోజులు మీరు క్లాసెస్కి వచ్చేసి మీరు క్లాసెస్ డిసైడ్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ 26 నుంచి మాత్రమేనండి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 7 రోజులు అంటే కుదరదు. సో ఒక వారం రోజులు ఫ్రీగా ఇస్తున్నాం మీకు. ఫ్రీ క్లాసెస్ అనేటటువంటి మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి నాకు డెమోలు కావాలి అని చెప్పేసి అంటే మాత్రం ఉండవు. సో కాబట్టి ఇప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఓకే, సో ఇది అండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ ఎస్జిటి అండ్ టెట్ పేపర్ 1 వాళ్ళకు మనము ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ అనేటటువంటిది ఎక్కడా లేదండి. ఓన్లీ మన యాదాద్రి కోచింగ్ సెంటర్లో మాత్రం ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం కోచింగ్ అనేటటువంటిది అవైలబుల్గా ఉన్నది. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మన కోచింగ్ సెంటర్కి రండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీనే ఉన్నారు మన దగ్గర. ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ అనేటటువంటిది ఎక్కడా లేదు. సో ఓన్లీ యాదాద్రి కోచింగ్ సెంటర్లోనే ఉన్నారు. సో కాబట్టి మీరు సైకాలజీ కావచ్చు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, మ్యాథ్స్ కావచ్చు, ఇంకా మనకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. ఓకే, సో ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ బ్యాచ్ అనేటటువంటి చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే, అట్లాగే మనము ఆన్లైన్ లైవ్ అనేటటువంటిది ఉంటుందండి. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేసింది ఒక యాదాద్రి కోచింగ్ సెంటర్ మాత్రమే. సో ఈ లైవ్ క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్పేసి అంటే మనము ఇక్కడ చెప్పేటటువంటి క్లాసెస్ ఆన్లైన్ లైవ్లో మీకు
క్లాసెస్ అనేటువంటి లైవ్లో వస్తూ ఉంటాయి. సో ఆ క్లాసెస్ ప్రతి కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన క్లాస్ మీరు మళ్ళీ చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని, ఈ ఆన్లైన్ లైవ్ అవకాశాన్ని ఆఫ్లైన్లో వచ్చిన స్టూడెంట్స్కి మరియు ఆన్లైన్లో వచ్చే స్టూడెంట్స్కి అందరికీ కూడా మేము ఈ అందరికీ ఇస్తూ ఉన్నాము. సో కాబట్టి ఆఫ్లైన్లో మీరు ఏ రోజైనా క్లాస్ రానట్లయితే, ఒకవేళ మీరు ఇంటి దగ్గరనే ఉండి ఏదైనా ఫంక్షన్ వెళ్ళినా, ఏదైనా క్లాస్ అటెండ్ కాకపోయినా కూడా మీరు ఆ తర్వాత క్లాసెస్ వినే అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ మీకు బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆఫ్లైన్లో విన్నటువంటి క్లాసెస్ మీరు ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉండి మళ్ళొకసారి రివిజన్ చేసుకునే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తూ ఉన్నాము. దీని వలన కోచింగ్ సెంటర్కి లాస్ కానీ ఏ స్టూడెంట్ కూడా లాస్ కాదు. ఎందుకని చెప్పేసి అంటే, ఒకసారి విన్న క్లాసు మళ్ళీ వినాలి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కన్నా రావాలి. మేము ఎల్లో చేస్తే నెక్స్ట్ బ్యాచ్కి రావాలి. లేదు అంటే మళ్ళీ మీరు పైసలు పే చేసి, మళ్ళీ ఫీజు పే చేసి మళ్ళీ మీరు క్లాసెస్ వినాల్సి ఉంటుందన్నట్టు. కానీ మీరు ఒకసారి ఫీజు పే చేస్తే మీరు ఎగ్జామ్ వరకు, ఓకేనా, మీరు ఎగ్జామ్ వరకు అంటే ఎయిదర్ 1 year లోపుగా ఎగ్జామ్ జరిగితే ఎగ్జామ్ వరకు మీరు ఈ యొక్క క్లాసెస్ అనేటువంటి రివిజన్గా రిపీటెడ్గా వినే అవకాశం ఒక్క యాదాద్రి కోచింగ్ సెంటర్ మాత్రమే కల్పిస్తూ ఉన్నది మీకు. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా, లేకపోతే ఎక్కడో దొరికినటువంటి మందలో ఒక్కడిగా పోయి కూర్చుంటారా, అది మీరు డిసైడ్ చేసుకోవాలా. ఇక్కడ మనకు దగ్గర మందలు ఏం లేవు. సో కాబట్టి ఉన్నది ఒకటి క్లాస్ రూమ్, చిన్న క్లాస్ రూమ్ ఉన్నది. సో కాబట్టి కొద్ది మందే ఉంటారు ఇక్కడ. కాబట్టి మీరు ఎక్స్క్లూజివ్గా మంచిగా ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. సో మీ డౌట్స్ అడగడానికి ఇక్కడ మేము అవైలబుల్గా ఉంటాము. మీకు ఏ డైరెక్టర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాడో నేను అవైలబుల్గా ఉంటాను నేను ఇక్కడ. సో కాబట్టి ప్రాంప్ట్గా క్లాసెస్ నడిపిస్తాను నేను. అట్లాగే సిలబస్ కూడా ప్రాంప్ట్గా కంప్లీట్ చేస్తాను నేను. సో సిలబస్ అనేటువంటి కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ సిలబస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్కు పంపిస్తాను నేను. మీరు ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా నేను మీ వెన్నంటే ఉంటాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నంటే ఉంటానంటే మీకు ఎవ్రీడే మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు, సలహాలు, సూచనలు, ఎవ్రీథింగ్ నేను ఇస్తూనే ఉంటాను మీకు. అలా ఎవరు కూడా ఉండరు. సో నేను మాత్రమే, నేను ప్రతి స్టూడెంట్ అంటే నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ని నా ఇంట్లో మనిషిగా, నా తమ్ముడో నా చెల్లో నా ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా కేర్ తీసుకుంటారో, ఒక బ్రదర్ అనేటోడు, ఒక అన్నయ్య అనేటోడు, ఒక తమ్ముడు, ఒక చెల్లె ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా కేర్ తీసుకుంటారో నేను ఆ విధంగా కేర్ తీసుకుంటాను. అది నా పూర్వ విద్యార్థులందరికీ కూడా తెలుసు. ఓకే. సో కాబట్టి మీరందరూ కూడా మన ఇన్స్టిట్యూట్కి రండి, ఇక్కడ కోచింగ్ తీసుకోండి. ఓకే. మేము మీకు కావలసినటువంటి కోచింగ్లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మేము. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నది. ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. 25వ తారీఖు నాడు డెమో ఉన్నదండి. ఆ డెమోని మీరు మార్నింగ్ 10 గంటలకు ఉంటుంది. ఆ 10 గంటలకు రండి. 10 o'clock వచ్చేసి ఈ యొక్క డెమోని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.